సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27వ తేదీ నుండి దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. నగరంలో ఘనంగా హోలీ వేడుకలు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రంగులు చల్లుకున్న ప్రజలు. తమ అభిమాన ఖాతాదారుల మధ్యలో ఎల్లప్పుడూ ఆనందం కలగజేయడమే లక్ష్యం. జిఆర్టీ జ్యువెలర్స్ అధినేతలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచార సంఘం ఈ నెల 27వ తేదీ బుధవారం మోగించనున్నామని వైకాపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. బుధవారం వినాయకుని రోజున ఆనవాయితీ ప్రకారం 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుండి ఎలక్షన్ ప్రచారం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ హాజరు కానున్నారన్నారు. ఈ మేరకు ఆసిల్మెట్ట వద్ద ఎమ్మెల్యే కార్యాలయంలో దక్షిణ పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచార కార్యక్రమానికి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుకి 3 రోజుల చొప్పున 14 వార్డుల్లో భారీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. మే 10వ తేదీ వరకు దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని వాసుపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాము. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకా రాబోయే మే 10 వరకు కూడా ఏ రకంగా దూసుకొని వెళ్ళాలి, ప్రతి వార్డులో కూడా ప్రచారం, ప్రతి వార్డులో కూడా బైక్ ర్యాలీ, ప్రతి వార్డులో కూడా మహిళలు బొట్టు పెట్టే కార్యక్రమము, ప్రతి వార్డు 3 రోజుల పర్యటన. నేను మొదటి రోజు ఝాన్సీ మేడం గారు రాక, ఆ మిగతా 2 రోజులు కూడా నేనేమో స్వయంగా డోర్ టు డోర్, గడప గడప కూడా వెళ్ళి ప్రచారం చేసి మాకు చాలా వెపన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాలు మాకు ఉన్నాయి. ఆ పథకాలే మాకు శ్రీరామ రక్ష. మేము ఒక్కొక్క పథకాన్ని వాళ్ళకి వివరించగలిగితే ప్రతి ఒక్క ఓటరు కూడా మా వైపే తిరిగే ఆ యొక్క అభయాస్త్రం మాకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సునాయాసంగా. అందుకనే మేమేమో నెగ్గుకుంటూ వస్తాము. ఎక్కడైనా సరే ఎవరైనా ఓటరు ఏదైనా సరే విరక్తిగా ఉండి అది అయితే అది జనసేన అయి ఉండొచ్చు, లేదా తెలుగుదేశం అయి ఉండొచ్చు, కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పార్టీలకు అతీతంగా పనిచేసింది. కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు కూడా మేము సేవ అందించాం. 27వ తారీఖు ఆ గణనాయకుడి రోజు బుధవారం దుర్గాలమ్మ సాక్షిగా దుర్గాలమ్మకి కొబ్బరికాయ కొట్టి, అందుకని ఆనవాయితీ ప్రతి ఎలక్షన్స్ కూడా దుర్గాలమ్మ గుడి నుంచి ప్రారంభోత్సవం చేయడం. 2 సార్లు గెలిపించింది అమ్మవారు, ఈ 3వసారి కూడా హ్యాట్రిక్ ఇస్తారు అమ్మవారు అని వారి ప్రార్థన చేసి, ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు సమక్షంలో, ఝాన్సీ మేడం గారు, బొత్స గారి సమక్షంలో, ముఖ్యంగా మా అధ్యక్షులు కనకారెడ్డి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. మరిపాలెం వుడా లేఅవుట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు సందడిగా నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్థానికులు సందడి చేశారు. న్యూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ షవర్లో రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ అలరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పాల్గొని స్థానికులతో కలిసి సందడి చేశారు. అనంతరం అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ సరదాగా జరుపుకునే హోలీ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలు నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గ్రేటర్ విశాఖపట్నం 52 వార్డ్ మరిపాలెం వుడా లేఅవుట్లో కాలనీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి కూడా హోలీ వేడుకలు జరగడం, సుమారు 1000 మంది పైగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పేరెంట్స్ కానీ అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. కుల మతాలకు అతీతంగా మరి విశాఖ నగరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరింత అభివృద్ధి చెందాలి. మరి అందరికీ కూడా ఈ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వాసుదేవరావు, కాలనీ ప్రెసిడెంట్ని. ఇక్కడ కాలనీలో ప్రతి ఏ పండగైనా హోలీ ఏంటి, సంక్రాంతి ఏంటి, దసరా ఏంటి, ఈ మరిపాలెం వడాలేవట్లో అందరూ ఉత్సాహంగా, అందరూ లేడీస్ ఏంటి, జెంట్స్ అందరూ చక్కగా కార్యక్రమం పిల్లలతో సహా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా, ఇక్కడ శుభకార్యం జరిగినా, ఏం జరిగినా ఈ మరిపాలెం వడాలేవట్లో అంతా ఉత్సాహంగా ఉంటారన్నమాట. పిల్ల జల్ల అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కార్యక్రమాన్ని బాగా చేస్తాం. ఎందుకంటే హోలీ అంటే అందరి పండుగ. ఇది కులాలు మతాలు భేదాలు ఏమిలో అందరి పండుగ ఇది. సుధా మాధురి అండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరిపాలెం ఉడా లేఅవుట్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎంతో గణనీయంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నామండి. కుల మత భేదం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. హోలీ రంగుల్లాగే మా అందరి జీవితాల్లో కూడా రంగులు నిండాలి అని ఎంతో ఆశిస్తున్నామండి. దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. తమ అభిమాన ఖాతాదారుల మదిలో ఆనందం కలగజేయడానికి జీఆర్టీ జ్యువెలర్స్ ఎప్పటికీ కట్టుబడి ఉండేలా చేస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు ఆనంద్, అనంత పద్మనాభన్, జిఆర్ రాధాకృష్ణన్లు తెలిపారు. ఆదివారం షోరూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1964లో ప్రారంభించిన జీఆర్టీ జ్యువెలర్స్ ఆభరణాల ప్రపంచంలో విశ్వానికి, స్వచ్ఛతకు, ఐశ్వర్యం, ప్రత్యేకమైన హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్క సందర్భానికి తగినట్లుగా ఎంతో ప్రత్యేక శ్రద్ధతో రూపొందించే జీఆర్టీ సేకరణలో బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, రత్నాలతో చేసిన ఒక్కొక్క ఆభరణం ఖచ్చితత్వానికి, పనితనానికి, సాంప్రదాయం మరియు సమకాలీన మేళవింపుకు మచ్చుతునకలుగా నిలుస్తాయని చెప్పారు. పండుగ సీజన్లో జీఆర్టీ జ్యువెలర్స్ తన అన్ని షోరూముల్లోనూ డిసెంబర్ 22, 2023 నుండి జనవరి 31, 2024 వరకు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ను నిర్వహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఖాతాదారుల్ని అలరించిందన్నారు. తమ షోరూంలో 5,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ విలువ కొనుగోలు చేసిన ఖాతాదారులకి 5 కోట్ల రూపాయల విలువైన ఎక్స్యూవీ కార్లు, వజ్రాల నెక్లెస్లు, బైక్లు, బంగారం మరియు వెండి నాణాలు గెలుచుకునే అవకాశాన్ని అందించగా 1062 మంది ఖాతాదారులు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ ఫలితాల్లో విజేతలుగా నిలిచారన్నారు. 24 మంది ఖాతాదారులు మహీంద్రా ఎక్స్యూవీలు, 47 మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాల నెక్లెస్లు, 47 మంది ఖాతాదారులకి టీవీఎస్ జూపిటర్ 125cc, 236 మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి 10 గ్రాముల బంగారు నాణ్యాలు మరియు 708 మంది ఖాతాదారులు ఒక్కొక్కరికి 100 గ్రాముల వెండి నాణ్యాలు దక్కించుకున్నారని చెప్పారు. తమ ఖాతాదారుల మోములపై చిరునవ్వులే తమ విజయానికి నిజమైన కొలమానమన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని వేడుకలు నిర్వహించి పండుగ సీజన్లో చిరకాలం గుర్తుండేలా అపూర్వమైన జ్ఞాపకాలను సృష్టించడమే తమ లక్ష్యమన్నారు. ఆర్డినరీ ఫంక్షన్లో మీరు అందరూ వచ్చి పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కామన్గా మనం వచ్చి లైఫ్ స్టైల్లో ఒక విషయం ఎప్పుడు మనకు గుర్తింపుగా ఉంటుంది. ఓన్లీ వన్ ఆఫ్ ద గిఫ్ట్ అనేది ఎలా అంటే మనం ఎదురు చూడకుండా ఒక విషయం జరిగినప్పుడు అది గిఫ్ట్గా మనం వచ్చి క్రియేట్ చేస్తాము. రియలీ ఇలాంటి అకేషన్లో మన కస్టమర్ అందరికీ ఇది ఇవ్వడం అనేది చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా లైఫ్ టైంలో చాలా విధాలు ఇలాంటి ఫంక్షన్ చేసి ఆల్ కస్టమర్ ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. ఇంకా బెస్ట్గా చేయిపోతాము. మీ అందరు బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి. కస్టమర్ ఇస్ గాడ్ ఈజ్ కస్టమర్. మన తరపులో ఎప్పుడు చెప్పేసి ఒకే ఒకటిదా సర్వీస్, డెలివరీ సర్వీస్ మీద ఉండే ఒక నమ్మకంలో కస్టమర్ మన మీద వచ్చి ఇచ్చిన ఒక బ్లెస్సింగ్కి మనం ఇచ్చిన ఒక స్మాల్ లిటిల్ బిట్ గిఫ్ట్గా మనం ఫీల్ అవుతాము. ఇంకా చాలా ఇవ్వపోతాము. ఆల్మోస్ట్ ఓవరాల్ మనం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ ప్లేస్లో మనం ఈ గిఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. కార్ ఇచ్చున్నాము, డైమండ్ నెక్లెస్ ఇచ్చున్నాము, 2 వీలర్ ఇచ్చున్నాము, గోల్డ్ కాయిన్ ఇచ్చున్నాము, చాలామందికి సిల్వర్ కాయిన్ ఇచ్చున్నాము. ఇంకా చాలా విషయాలు మనం చేయాలని కోరుకుంటాం. మీ అందరి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని జిఆర్టీలోనే కొన్నాం. మోరోవర్ జిఆర్టీ అవుట్ స్టాండింగ్ ఏంటంటే వేరే జ్యువెలరీ షాప్స్ నుంచి ఇది ఎలా సెపరేట్ అని అంటే వీళ్ళు హాస్పిటాలిటీ కానివ్వండి, వీళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ కానివ్వండి, ఇట్ ఈస్ డిఫరెంట్ పారామీటర్ దెన్ వేరే జ్యువెలరీ షాప్స్తో పోలిస్తే. మోరోవర్ కస్టమర్కి ఇచ్చే వాల్యూ అనేది చాలా నచ్చుద్ది జిఆర్టీలో నాకు. గుడ్ టు సీ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మోర్ ఓవర్ ఇన్ కమింగ్ డేస్ ఇంకా మరెన్నో తీసుకుంటారని, ఇంకా బెటర్ బ్రాండ్ అవుతుందని జిఆర్టీ. ఇంకా కంగ్రాచులేషన్స్. లాస్ట్ ఇయర్ జిఆర్టీ 3-4 అవార్డ్స్ వచ్చాయి గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో. మరెన్నో అవార్డ్స్ తీసుకుని మరింత మంచి స్థాయికి వెళ్తూ జిఆర్టీ అని హ్యాపీగా ఫీల్ అవుతాం. 20 సంవత్సరాల నుంచి కూడా జిఆర్టీలో కొనుగోలు చేస్తాను వస్తువులనండి.
అయితే కారు పలికిందనగానే సార్ గారు వచ్చి కనీసం వాళ్ళకి డ్రింక్ అయినా ఇవ్వలేదు. అంటే మేము అయోమయం అయిపోయాయి అనమాట. మాకు కారు పలకడం సురేష్ గారు పర్సనల్ మేనేజర్ 25 సంవత్సరాల నుంచి జిఆర్టీ మేము షాపింగ్ చేస్తామండి. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసరికి మేము చాలా ఎగ్జైటింగ్ అయ్యామండి. అది నమ్మలేదు అసలు. కనీసం వాళ్ళు డ్రింక్ అయినా ఇవ్వలేకపోయండి. చాలా సంతోషం అంటే జిఆర్టీ వాళ్ళకి. విశాఖపట్నం డ్రగ్స్ క్యాపిటల్ హబ్ గా తయారవుతోందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడపలో పేద పద్మశాలి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గణబాబు మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు చేసిన ఉదాంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ యాక్ట్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు దారాదత్తం చేశారని చెప్పారు. విశాఖపట్నం డ్రగ్స్ హబ్ గా తయారవుతుందన్న ఆయన విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయని పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ మూలాలు విశాఖ నుంచే జరుగుతున్నాయన్నారు. నిన్న జరిగిన ఉదంతం ఒక అమాయక పేద పద్మశాలి కుటుంబం మొత్తం కడప జిల్లాలో ఒక గ్రామానికి చెందినటువంటి ఆ ఇంటి యజమాని సుబ్బారావు దగ్గర నుంచి వాళ్ళ భార్య పద్మావతి, కుమార్తె వినయ ముగ్గురు ఆత్మహత్య చేసుకోవటం చాలా కలత చెందేటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే భూ రికార్డుల గురించి కానీ భూముల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభద్రత ఉందో దానికి జోడించే విధంగా, ఆస్కారం ఇచ్చే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 512 తీసుకొచ్చారో ఆ యాక్ట్ను కూడా ఈరోజు పూర్తిగా రహస్యంగానే ఉంచారు. దానికి కారణాలు ఏమైనా ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారులు చేసిన ఒక ఉదంతం, అంటే ప్రభుత్వ పెద్దలు జోక్యంతో ఒక కుటుంబం ఈరోజు ఆత్మహత్యలు పాలయ్యారు. వారికి ఉండేటువంటి ఒక్కసారిగా వారి రికార్డుల్లో వారి పేరు మార్చి వేరే వారికి ఇవ్వడం అనేటువంటి తెలిసి తట్టుకోలేక ఈరోజు ఒక కుటుంబం చనిపోయిందని అంటే, మీరు ఏదైతే యాక్ట్ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సివిల్ తగాయిదాలు తీర్చే క్రమంలో సివిల్ కోర్టులకు ఉండేటువంటి అధికారాలని కుదిస్తూ ఇచ్చినటువంటి, అంటే ల్యాండ్ టైటిలింగ్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసుకొని వారి ద్వారా ఈ సివిల్ తగాదాలు క్లియర్ చేస్తామనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారంటేనే ప్రతి ఒక్కరు కూడా అన్ని వ్యవస్థలు అందరూ కూడా ఇందులోనే మెయిన్ లాయర్లు అందరూ కూడా స్ట్రైక్ చేశారు. మీ అందరికీ తెలుసు. దానిపైన రెవెన్యూ మంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం కూడా చూశారు. దీన్ని ఇంకా ఆలోచిస్తున్నాం, అమలు చేస్తున్నాం. ఇది జీవీఎంసీ 42వ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ మసీదు లైన్లో స్థానిక ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ముస్లింలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్ష పురస్కరించుకొని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ కేకే రాజు కోరారు. చాలా సంతోషం. అతి పవిత్రమైన రంజాన్ అటువంటి రోజులు ప్రారంభమై చాలా ఉపవాసం అనే భక్తితో చేస్తున్న కార్యక్రమంలోని మా ముస్లిం సోదరులందరూ ఈరోజు ఆహ్వానాన్ని నాకు ఇచ్చినందుకు, మీతో పాటు పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పేరున వేదికనున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ పెద్దలు డాక్టర్ రెహమాన్ గారు వారు ఆధ్వర్యంలో, అలాగే ఫారూక్ గారు పెద్దలు, మా కేకే రాజు గారు సోదరుడు రేపు రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు నన్ను ఎంపీగా నిలబడమని నాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైము మరి ఒక మహిళకు అవకాశం ఇస్తూ మరి బీసీని, మైనార్టీని ఎక్కడ కూడా పెద్ద తరహాలో ఈరోజు వారిని ఈరోజు సొసైటీకి బ్యాక్ బోన్ లాగా నిలబెట్టారనే ఆలోచనతోనే మనందరికి కూడాను
ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎంపీగా నేను నిలబడడానికి ఈరోజు మీ ముందుకి నన్ను పంపించారు. మిమ్మల్ని నేను ప్రత్యేకించి మీ సోదరిని, నా కన్నవారు మా తండ్రి గారు నివాసం ఉంటున్నది కూడా ఇక్కడే, నేను విశాఖపట్నం వాస్తవరాలని మీ ఆడబడుచుని. ఒక మంచి రంజాన్ పవిత్ర మాసం తర్వాత మేమందరం కూడా చెడుపై మంచి విజయం సాధించడానికి ఈరోజు ఎన్నికల సమరానికి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త చెప్పిన నాకు నచ్చిన నాకు ఇష్టమైన 2 అంశాలు. మహమ్మద్ ప్రవక్త చెప్పింది కులాల మధ్య, మతాల మధ్య, లేకపోతే వ్యక్తుల మధ్య ఈ సమాజంలో మానవత్వంలో సమానత్వం చూపించడానికి మహమ్మద్ ప్రవక్త దాంట్లో మనకు చూసిన మనం నమాజ్ చేసేటప్పుడు చిన్న పెద్ద ధనిక భేదం లేకుండా అందరం కూడా భుజం కలిపి మనం నమాజ్ చేస్తాం. అది మహమ్మద్ ప్రవక్త సూచించిన దాంట్లో అతి ముఖ్యమైనది. అంటే సమానత్వం అనేది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో చాలా అవసరం. ఇఫ్తార్ విందులో చుట్టుపక్కల మసీదుల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, ఎన్నికల పరిశీలకులు బానాల శ్రీనివాసరావు, హెచ్ఐ ఫారూఖీ, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, శ్రీనివాసరావు, బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, కె అనిల్ కుమార్ రాజు, కోఆప్షన్ సభ్యులు షరీఫ్, ఆళ్ల శివగణేష్, కేవీ బాబా, బిలాల్, కఫర్ అహ్మద్, లంకా భాస్కర్, బులుసు జగదీష్, కేపీ రత్నాకర్, దుప్పలపూడి శ్రీనివాసరావు, హబీబ్, షేక్ బాబ్జీ, రియాజ్, జఫరుల్లా, బొడ్డేటి గంగా మహేష్, సంతోష్, 42వ వార్డు సీనియర్ నాయకులు, మహిళలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధి ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు పాల సుబ్బారావు కుటుంబం బలవన్మరణానికి వైకాపా నాయకులే కారణమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనసూరి మధుసూదన్ రావు ఆరోపించారు. విశాఖలో వారు మాట్లాడుతూ చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు చేతిమగ్గం ఆధారంగా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. వీరికి ఒంటిమిట్ట పరిధిలోని హైవే పక్కన ఉన్న 3 ఎకరాల 10 సెంట్ల భూమిని వైసీపీ అధినాయకులు రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు కుమార్తె తమ భూమిని ఎలా అన్యాక్రాంతం చేస్తారని పలుసార్లు రెవెన్యూ వారిని సంప్రదించినప్పటికీ పేదవాడైన పాల సుబ్బారావు మాటను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో సుబ్బారావు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కోయిలాడ వెంకటేష్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి అంగటి రాము, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి బుద్ధా త్రినాథ్, విశాఖ పార్లమెంట్ రెడ్డిక సాధికారిత కన్వీనర్ బుచ్చ రామిరెడ్డి, విశాఖ పార్లమెంట్ రజక సాధికారిత అధ్యక్షులు గురునాథరావు, విశాఖ పార్లమెంట్ నగరాల అధ్యక్షులు పద్మావతి, సెక్రటరీ సతీష్ మరియు దక్షిణ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మైలపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూమి మాదైతే మీరు వాడికి ఎవరితో ఎలా ఇచ్చారు పాస్బుక్లోనూ టైటిల్ అంటే నువ్వు ఎవరితో చెప్పుకోని చెప్పంటే వాళ్ళు ఆవేశం చెంది ఎవరు చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కలిసి అందరూ కలిసిన తర్వాత కుటుంబం మొత్తం భార్య, కూతురు, అతను కలిపి సూసైడ్ చేసుకోవడం జరిగింది విషయం అది. సో దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారు కాబట్టి అతను న్యాయం చేయవలసిన బాధ్యత కూడా జగన్కే ఉంది. ఇవాళ ఇటువంటి చేనేత కార్మికులు లెక్కలేదు. వీళ్ళు చేనేత చేసుకుని బతికేవాళ్ళు. ఆ కూతురు ఏదో చదివించుకున్నాం కదా భూమి అమ్ముకోవడానికి వెళ్తే భూమి వేరే పేరు మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయి అప్పుడు రెవెన్యూ వాళ్ళని కలెక్టర్ని కలిస్తే మేము ఏం చేయలేమని చెప్పారట. ఇంత దౌర్జన్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? దీన్ని ఖండిస్తున్నాం. విశాఖపట్నంలో కంటైనర్స్ లో బయటపడిన 25,000 కేజీల డ్రగ్స్ కు సంబంధించి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ యువత భవిత చిదిమేస్తున్న డ్రగ్ మాఫియాకి వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కూనం రామచంద్రరావు, వైసీపీ వ్యవస్థాపక సభ్యులకు సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయి రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో బయటపెడితే అసలు విషయం తెలుస్తుందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. సిబిఐ అధికారుల విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని ప్రశ్నించారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్కాంత్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, టీఎన్ఎస్ఎఫ్ గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు బొండా రవికుమార్, గొలగాని శ్రీనివాసరావు, దాసేంద్ర, సత్యనారాయణ, పవన్ కుమార్, కిరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. సుమారు 50,000 కోట్లు విలువ చేసేటువంటి గంజాయి మన విశాఖపట్నం కోర్టులో దొరకదు. ఇంతకంటే దారుణం ఉందా?
మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీని వెనకాల ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదయ్ ఎక్కువ అని చెప్పేసి దానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్. ఇకపోతే బ్రెజిల్ దాని మూలాలన్నీ బ్రెజిల్ నుంచి వస్తున్నాయంటే దాని మీద బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడితే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తారు. అంటే ఇదేదో ఒక దేశ ప్రధానిలాగా ఈయన ట్వీట్ చేస్తున్నాడంటే ఆ రోజు ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఖచ్చితంగా బ్రెజిల్ నుంచి వీరికి డ్రగ్స్లో మూలాలు ఉన్నాయి. డ్రగ్స్ నుంచి వీరికి అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఆ డ్రగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. దీంట్లో వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు. దీని మీద ఈడీ ముందుకు రావాలి, సిబిఐ ముందుకు రావాలి. అసలు మేము అడుగుతున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అడుగుతున్నారు? రానున్న ఎన్నికల్లో తన్ను ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పోర్ట్ వాకర్స్ కు హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కైపాలెం పోర్ట్ స్టేడియంలో జీవీఎంసీ 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజుతో కలిసి సోమవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వచ్చే ఎన్నికల్లో తన్ను ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాకర్స్ ను అభ్యర్థించారు. ఇప్పటికీ ఉత్తర నియోజకవర్గంలో సీతమ్మదార్ నుండి మాధవదార్ వరకు గల గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, అక్కైపాలెం మెయిన్ రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేయడం జరిగిందని, పోర్టు సిఎస్ఆర్ నిధులు సుమారు 34,75,00,000 రూపాయలు రాబట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇప్పటికీ ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అక్కడే ఐటీ టవర్ కూడా త్వరలోనే నిర్మించడం జరుగుతుందని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేకే రాజు అన్నారు. కార్యక్రమంలో బొడ్డేటి కాశీ విశ్వనాథ్, ఆనంద్ సింగ్, దేవుడు బాబు మాస్టర్, బులుసు జగదీష్, 14వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరికీ మోటివేట్ చేస్తే ఎవరైనా ఉంటారు సార్. పర్సనల్గా వెళ్ళి దర్గాలోకి కూర్చుని కరెక్ట్ మీరు ప్రేయర్ చేసినా మనం ప్రేయర్ చేసినా పబ్లిక్ కోసం చేస్తాను. బాటిల్ని అయిపోవడం యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో నిజంగా మీకు ఏదైతే టీడీఆర్ ఉందో అఫీషియల్గా కమిషనర్ గారి మీద నేను కూర్చోబెడతాను. మీ డిమాండ్స్ ఉంది కమిషనర్, కాకపోతే ఇక్కడ ప్రస్తుతంలోనే మాస్టర్ ప్లాన్ రోజు రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయడానికి మీకు అండగా మేమున్నామంటూ ధైర్యం చెబుతూ నర్సీపట్నం పట్టణ పోలీసులు పట్టణంలో సోమవారం కవాతు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద బొడ్డేపల్లి, శ్రీకన్యా సెంటర్, రామారావుపేట, కొత్త వీధి, కాపు వీధి, అబిద్ సెంటర్, 5 రోడ్ల జంక్షన్ మీదుగా బలిఘట్టం తదితర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, అదే సమయంలో ప్రజలందరికీ పోలీసుల తరపున భరోసా కల్పించడానికి ఆర్పీఎస్ఎఫ్ ఫోర్స్తో కలిసి పట్టణంలో కవాతు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధాకర్, ఆర్పీఎస్ఎఫ్ 11వ బెటాలియన్ ఎస్ఐ హరీష్ చంద్ర, ఏఎస్ఐ వికాస్ సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతిపక్షాలను భయపెట్టే ధోరణిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేసిందని తెలుగుసేన పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు విశాఖలోని ఎల్ఐసి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల కోసం పోరాటం చేసేవారిని బీజేపీ ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఓటమి చూడాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుందని, దీన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తాము గద్దర్ అన్న కోరిక మేరకు తీసిన చిత్రం ఉక్కు సత్యాగ్రహంతో ఈ ప్రాంతంలో ఉద్యమం చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడేందుకు తాము ఎంతటి పోరాటమైనా చేసేందుకు సిద్ధమని సత్యారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలు పదాధికారులు, తెలుగుసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టినందుకు నిరసనగా ఈరోజు తెలుగుసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అంబేద్కర్ గారి బొమ్మకు, ఆ విగ్రహానికి విజ్ఞాపన పత్రం అందించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా కోరటం జరిగింది. ఈరోజు
ఈ విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ నిరసన 2 తెలుగు రాష్ట్రాలకి రగిలి అరవింద్ కేజ్రీవాల్ గారు విడుదలయ్యేంత వరకు, అక్రమ కేసులను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలుగుసేన పార్టీ తరఫున విన్నవిస్తున్నాం. అంతేకాదు, ఢిల్లీ నగరంలో సీట్లు గెలవలేని బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని కట్టడి చేసి, ప్రచారం చేయకుండా చేసి అక్రమ మార్గంలో గెలవాలని చూస్తుంది. దీనిని తీవ్రంగా తెలుగుసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి నిరసనగా అనేక నిరసన ప్రదర్శనలు చేసి ఎలాగైనా సరే కేజ్రీవాల్ని విడిపిస్తామని, ఇండియా కూటమి కూడా దీనికోసం పోరాడుతుందని తెలియజేస్తూ, దేశంలో నియంత పాలన నడుస్తోందని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బ్యాంక్ అకౌంట్ నిలిపివేయడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి అన్నారు. సోమవారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర విచారణ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వంటి సంస్థలను పావుగా వాడుకొని వ్యాపారవేత్తల మీద ప్రయోగించి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి అక్రమంగా నిధులు సమకూర్చుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి సక్రమమైన మార్గంలో విరాళం ద్వారా సేకరిస్తున్న పార్టీ బ్యాంకు ఖాతాను నిలిపివేయడం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. ఇది రామరాజ్యమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ మరియు ఆ పార్టీతో చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎలక్షన్లు ఇంకో 2 నెలలు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను, బ్యాంక్ అకౌంట్లను, ఒక 11 బ్యాంక్ అకౌంట్స్ని ఐటీ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫండింగ్ అన్నది పొలిటికల్ పార్టీస్ రన్ చేయడానికి ఎంతగానో అవసరం. ఈరోజు మరి వాళ్ళు అతి దారుణంగా 2018-19లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం లేట్ అయిందని కారణంగా చెప్పి 210 కోట్లు పెనాల్టీ వేశారు. 115 కోట్లు మన ట్రైబ్యునల్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ 115 కోట్లు అసలు కరెంట్ అకౌంట్, కాంగ్రెస్ కరెంట్ అకౌంట్లో అన్ని కోట్లే లేవు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని స్టైఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ₹1 కూడా తీసుకునే ఆపర్చునిటీ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మరి ఇన్ని రూల్స్ మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంటు 65 కోట్లను మొన్న కాంగ్రెస్ ఖాతాల నుంచి విత్డ్రా చేసింది. ఇది ఇంకా మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఇది చేసిన పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు రాజీనామా చేశారు. సోమవారం పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 1995లో పెందుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజకీయ అరంగేట్రం చేసిన తాను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానిగా, స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు అడుగుజాడల్లో నడుస్తూ ఆ తర్వాత 2011 నుండి రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నేటి వరకు ప్రయాణం చేశానని చెప్పారు. అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నాయకుల వ్యవహార శైలి తనను ఎంతగానో బాధించిందని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అన్నమిరెడ్డి అదీప్ రాజ్ సీనియర్ల పట్ల ఎంతో చులకన భావం చూపుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ విషయమై వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా పొరపాటును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చిన అదీప్ రాజ్ ఆ తర్వాత మరింత అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగుతూ అవమానం భరించడం ఇష్టం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నరసింహారావు స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గానికి కూడా చాలా సేవా కార్యక్రమం చేశాను. ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను, కమిట్మెంట్ తో చేశాను. ఆయన చేశారు, నేనే చేశాను. అది గుర్తించుకుని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది, చేయలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.